మనము ఇంగ్లీష్ కొత్త సంవత్సరం చేసుకుంటాం, తెలుగు ఉగాది చేసుకుంటాం. అయితే తెలుగు ఉగాది వర్సెస్ ఇంగ్లీష్ సంవత్సరం, దీంట్లో మనము ఇప్పుడు అందరూ కూడా డిసెంబర్ 31వ తేదీన అందరూ కేకులు కట్ చేస్తున్నారు. బాగుంది, ఇంగ్లీష్ పాశ్చాత్య సంస్కృతి మనకు వచ్చేసింది. అయితే అది వెర్రితలలు వేసేసి డిసెంబర్ 31 అంటే ఇంక అంత మందు బాటిల్స్, తర్వాత పార్టీలు, పబ్బాలు ఇలా చేసుకుంటే అంతవరకు పర్వాలేదు. ఆ తర్వాత ఇళ్ళకి చేరేటప్పుడు చాలా ప్రాబ్లమ్లు అవుతున్నాయి. ట్రాఫిక్లో వీళ్ళంతా ట్రిపుల్స్ వెళ్ళడము, ఇలా తాగేసి వెళ్ళి యాక్సిడెంట్లు అవడం, ఇదంతా కూడా పాశ్చాత్యులు అలా చేయరు. మరి వాళ్ళు ఒక లిమిటెడ్గా చక్కగా చేసుకుంటారు. బాగుంది. అయితే ఈ యొక్క గ్రిగేడియన్ క్యాలెండర్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ సంవత్సరం నూతన సంవత్సరమా, లేకపోతే మనకి ఇప్పుడు యుగాది, అసలు ఉగాది పండుగ తమిళ్కి, కన్నడ అండ్ తెలుగు మనందరం కూడా ఇండియన్స్ అంతా కూడా చేసుకుంటాం కదా. తెలుగు ఉగాది, కన్నడ ఉగాది రెండు కూడా సమానమైన తేదీల్లో పడుతుంది. తమిళ ఉగాది ఒక వారం రోజులు అటు ఇట్లా పడుతుంది. అసలు ఉగాది అంటే ఏంటండి? బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు ఉగాది రోజున సృష్టి ప్రారంభిస్తే అందుకని మనము యుగాది అన్నాం. ఆ యుగాదే కాలక్రమేణా ఉగాది అయిపోయింది. అందువలన మనం ఉగాది రోజున ఏం చేయాలండి అని అంటే, మనం న్యూ ఇయర్ రోజున జరుపుకుంటాం, ఉగాది రోజున పచ్చడి చేసుకొని జరుపుకుంటాం కదా. అయితే సాంప్రదాయబద్ధంగా మనము ఈ ఉగాది కొత్తగా మనకి అక్కడి నుంచే మనకి ప్రారంభం అవుతుందా, లేకపోతే నూతన సంవత్సరం నుంచి ఇప్పుడు మనం ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. సో ఇది ఎంతవరకు సబబు అని చాలామంది పండితులు అడుగుతున్నారు. మరి అందరూ కూడా ఇదివరకు 2025 ఉగాది ఫలితాలు చెప్పేటప్పుడు అక్కడి నుంచి మొదలు పెట్టేవారు. ఇప్పుడు 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం చెప్పుకుంటున్నాం. మనం ఈ జనవరి నెల అంతా కూడా రవికి సంబంధించిన నెల. అలాగే ఫిబ్రవరి మనకి చంద్రుడు, తర్వాత మార్చి గురుడు, ఏప్రిల్ రాహువు, మే బుధుడు, శుక్రుడేమో జూన్ నెల, తర్వాత జూలై నెల మనకి కేతువు, ఆగస్టు శని, ఆ తర్వాత ఈ యొక్క సెప్టెంబర్ మనకి ఈయన కుజుడు అనమాట. ఈ విధంగా అక్టోబరు మళ్ళీ రవి, తర్వాత అక్టోబర్ తర్వాత నవంబర్ చంద్రుడు డామినేటింగ్, డిసెంబర్ గురుడు డామినేటింగ్. సో ఇవి రూల్స్ చేస్తూ ఉంటాయి. ఏ సంవత్సరం ఏదైనప్పటికీ కూడా నవగ్రహాలన్నీ కూడా వీటిల్ని పరిపాలిస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సండే అన్నామండి క్రిస్టియానిటీలో. సన్ అంటే రవివారము, రవి అధిపతి. అలాగే ఈ సోమవారము ఇది ఆదివారము అంటాము. ఆదిత్యవారం అది హిందూ మతంలో, సంస్కృతంలో. అందుకని ఆదివారము అంటాం. అంటే ఆదివారాన్ని తీసుకుంటే ఆదిత్యవారమైనా, లేకపోతే క్రిస్టియన్ మతంలో సండే అయినా, రెండు ఒకటే పరిపాలన చేసేది. అలాగే మండే అంటాం, మూన్ డే అది మండే అంటాము. అలాగే సోమవారము, సోముడు అంటే మనకి చంద్రుడు అని అర్థం. ఈ నెలని పరిపాలించేది ఎవరండి? మళ్ళీ చంద్రుడే. కాబట్టి ఆ విధంగా ఈ 12 నెలలని కూడా మనకు నవగ్రహాలే పరిపాలిస్తాయి. కాబట్టి మనం ఇది చేసుకోవడంలో తప్పు లేదు. కానీ కొన్ని పాశ్చాత్య పోకడలకు వెళ్ళి మనం కేకులు కట్ చేసుకుంటూ తర్వాత ఇలాగ మనం చాలా అతిగా ఆర్భాటంగా మనం చేయకూడదు. పూజలు కూడా అలాగే అయిపోయినాయి అన్నమాట. కాబట్టి నూతన సంవత్సరంలో, తెలుగు నూతన సంవత్సరమైన ఇంగ్లీష్ నూతన సంవత్సరంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆ రోజు మనం ఇద్దరు స్నేహితులు కొట్టుకున్నారనుకోండి, ఒక యాపిల్ పండు ఒక ఏదో తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ కలిసిపోతారనమాట. అలాగే మనకి రాష్ట్ర ముఖ్యమంత్రులని, గవర్నర్లని, వీళ్ళని మనం కలవాలనుకోండి, మనం ఆ రోజున ఒక బొకే పట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఫ్రీడమ్గా కలుస్తున్నారు. పండితులు, గురువుల్ని, వీళ్ళందరినీ కూడా మనం ఈ విడిపోయినటువంటి ఫ్యామిలీస్ వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్తో చేసేటటువంటి గొప్ప సంస్కృతి ఇంగ్లీష్ వాళ్ళు మనకి ఈ జనవరి 1st ఇచ్చారు. కాబట్టి అందులో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు వదిలేస్తే మనం వాళ్ళేమో అంతగా తాగరు మన వాళ్ళు తాగినట్టుగా. వాళ్ళు లిమిటెడ్గా, ఎందుకంటే నాకు అనుభవం ఉంది. ఆ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో నేను చదివాను. మా టీచర్స్ ఆంగ్లో ఇండియన్స్ కాబట్టి డిసెంబర్ 31న రైల్వే ఇన్స్టిట్యూట్లో పార్టీ పెడతారు. డ్యాన్సులు కూడా చేస్తారు ఇలా మందు వేసుకొని. ఒక లిమిటెడ్ దేనికైనా. మనమే అలాగా చేసుకొని
ఇచ్చేసుకుంటున్నాం. కాబట్టి అలాగే తెలుగు సంస్కృతి, తెలుగు ఉగాది మనకి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు వేసుకొని చక్కగా గుళ్ళకి, గోపురాలకి ఎలాగైతే వెళ్తామో, ఈ జనవరి 1న తిరుపతికి వెళ్ళిపోతున్నారండి అందరూ కూడా గుంపులుగా వెళ్ళిపోయి అక్కడ జనాలు తొక్కేయడము, ఈ కోట్లాట్లు, తోపులాట్లు ఇవన్నీ కూడా వికలాంగుల్ని మిగతా గుళ్ళల్లో తిరుపతి అంటే వాళ్ళు లైన్లో పంపుతారనుకో, మిగతా గుళ్ళల్లో అంత రద్దీగా ఉన్నట్టు చోటకి మనంతకు మనం వెళ్ళడం, ఇలా చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా లిమిటెడ్గా చేసుకుంటే 2 పండుగలు మంచిదే. తెలుగు సంస్కృతితో పాటు మనం ఇంగ్లీష్ సంస్కృతిని కూడా మనం మంచికే చెప్పారు వాళ్ళు, మనం దాన్ని ఉపయోగించుకోవడం ఉంటుంది. శుభమస్తు.